రైతు సోదరులందరికీ నమస్తే అండి. 24 నెలల్లో జామాయిల్ కర్రని కొట్టుడికి తెప్పించడం ఎలా అనే అంశం మీద ఈ సిరీస్ మొదలు పెట్టడం జరిగింది. ఈ వీడియోలో మనం ముఖ్యంగా 3వ నెలలో మొదల్లో తవ్వించిన తర్వాత ఎలాంటి చర్య తీసుకోవాలి, ఎలా దున్నించుకోవాలి అనే అంశం మీద మనం ఇక్కడ మాట్లాడుకుందామండి. ప్రీవియస్ వీడియోలో మనం మొదల్లో ఎలా దువ్వించుకోవాలి, మొదళ్ళు మొత్తం ఎలా చలకపారతోనా లేకపోతే ఎట్లా ఏ విధంగా దువ్వించుకోవాలి అనే అంశం మీద వీడియో చేయడం జరిగింది. ఎవరైనా చూడనట్లయితే ఒకసారి వెళ్ళి అది చూసి ఇక్కడికి రండి, మీకు సబ్జెక్టు పూర్తిగా అర్థమవుతుంది. 3వ నెలలో సాలు మొత్తం తవ్వించిన తర్వాత పట్టిల్లో కూడా గడ్డి బాగా ఉంటుందనండి. అప్పుడు మనం టిల్లర్ పెట్టి మనం దున్నించుకోవాలి. టిల్లర్తోనే దున్నించుకోవాలి, గుర్రు తట్ట ఇవి కాకుండా. టిల్లర్ అయితే పొడుం అయిపోతుందండి. గడ్డి కనుక ఎక్కువ ఉంటే, కాస్తంత ఎక్కువ ఉంటే మనకి మొత్తం క్లియర్ అవుతుంది టిల్లర్ అయితే. సో ఈ విధంగా అయితే ఉంటుంది టిల్లర్ కొట్టించిన తర్వాత. చూసుకుంటే మనం ప్రతి పట్టిలో కూడా మెత్తగా అవ్వాలండి మట్టి. సో గడ్డి పీచు లేకుండా చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఈ నీళ్ళు అనేది పక్క చేను అతను వేసాడండి. అందువలన కొంచెం గెనాలమ్మడ ఊరి ఇటు రావడం జరిగింది. నీళ్ళు దీని తర్వాత టిల్లర్ కొట్టించిన తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత నీళ్ళు వేసుకోవడం మంచిదే. కాకపోతే ఇప్పుడు ముఖ్యంగా మనం ఏంటంటే టిల్లర్ అయితే కొట్టించాలి. గెనాలమ్మిడ ఇవన్నీ గడ్డి అంతా చెక్కించుకున్న తర్వాత, మొదల్లో ఇవన్నీ తీసుకున్న తర్వాత టిల్లర్ అయితే కొట్టించుకోవాలి. అప్పుడే మనకి మొక్క అనేది నాణ్యంగా పెరుగుతుంది. కొంచెం 4 నెలల్లో వేగంగా కూడా పెరుగుతుంది.